వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి అండి. ఈరోజైతే కనుక నేను ఒక కొత్త అంగన్వాడీ సెంటర్కి వచ్చానండి. అదేంటంటే మన నర్సరావుపేటలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో అంగన్వాడీ స్కూల్స్ అనేవి ఎలా ఉంటాయి అనే దాని గురించి మీకు చిన్న వీడియో అయితే చూపిస్తానండి. సెంటర్స్ అయితే ఎంత బాగా డెవలప్మెంట్ చేశారంటే మన గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా మన అంగన్వాడీ స్కూల్స్ కూడా ఉండాలన్న ఒక ఆలోచనతో చాలా బాగా అయితే కనుక చేశారు. ఇది నాడు నేడు ప్రోగ్రాం కింద మన అంగన్వాడీ సెంటర్స్ అన్నిటికీ కూడా ఇలా డిజిటల్ ప్రింట్స్తో మనకి అంగన్వాడీ సెంటర్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ సెంటర్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. లెట్స్ గో టు ద వీడియో. ఫ్రెండ్స్, ఇదైతే కనుక ఫస్ట్ మన అంగన్వాడీ సెంటర్స్కి వచ్చేసరికి డిస్ప్లే బోర్డు అనేది ఇలా ఇచ్చారండి. ప్లేటు అక్కడ అంగన్వాడీ కేంద్రము, అంగన్వాడీ కోడ్, ప్రాజెక్టు, మండలము, నర్సరావుపేట, అంగన్వాడీ వర్కర్ పేరును ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఇలా మనకి క్లాక్స్ కానీ అంటే క్లాక్స్లో ఏవేమి మినిట్స్ ఉంటాయి, మినిట్స్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి, అలా 1 అవర్కి ఎన్ని మినిట్స్, 1 డేకి ఎన్ని అవర్స్, 1 వీక్కి ఎన్ని డేస్ అలా ఇచ్చారు. అలానే బాడీ పార్ట్స్ ఒక చార్ట్ ఇచ్చారు. అలానే నెంబర్స్, ఇలా ప్రతి ఒక్కటి కూడా కలర్స్ని మనము పిల్లల్ని ఎలా ఐడెంటిఫికేషన్ చేయించాలి కలర్స్ గురించి అనేది. ఇదేమో మ్యాథమెటిక్స్, వాటికి సంబంధించి మనం ఎడిషన్స్ ఎలా చేయించాలి అలాంటివి చిన్నవి. ఇవేమో సీజనల్ వైజ్గా ఏ సీజన్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇదేమో మనకి నదులు, చెరువులు అనేవి ఎలా ఉంటాయి, సోర్స్ ఆఫ్ వాటర్ గురించి. అలానే మన డిపార్ట్మెంట్కి సంబంధించి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారండి. ఇందులో చైల్డ్ హెల్ప్ లైన్ నెంబరు, ఉమెన్ వెల్ఫేర్ నెంబరు, హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు. అలానే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజనది కూడా హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారండి. ఎమర్జెన్సీది ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు. ఇదేమో మన తెలుగు అండి, ఇది తెలుగు అక్షరమాల ఇచ్చారు. ఇందులో వచ్చేసరికి మనకి ట్రాన్స్పోర్ట్కి సంబంధించి వాటి వెహికల్స్ వాటికి సంబంధించి ఇచ్చారు. అలానే కిందకి వచ్చేసరికి నెంబర్ సిరీస్ బోర్డు. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి షేప్స్ ఇచ్చారండి, ఏమేమి షేప్స్ ఉంటాయి అలా. నెంబర్స్ 1 to 20 నెంబర్స్ ఎలా కౌంట్ చేయాలి ఎలా అనేది దాని గురించి ఇచ్చారు. ఈసీసీడీకి సంబంధించి మనకి మన అంగన్వాడీ సెంటర్స్కి ఇచ్చిన క్యాలెండర్ అండి ఇది. నెక్స్ట్ ఇది ఫ్యామిలీ ట్రీ అండి. ఫ్యామిలీ ట్రీకి సంబంధించి మన ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు, గ్రాండ్ మదరు, గ్రాండ్ ఫాదరు, మదరు, బ్రదరు, డాటరు, అలా వాళ్ళ రిలేషన్స్ ఇచ్చారు. మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ పార్ట్ ఉంది కదా, దానికి సంబంధించి ఒక చిన్న డిస్ప్లే అయితే ఇచ్చారు. హెల్దీ ఫుడ్ గురించి ఇచ్చారండి. ఇలా ఆపోజిట్ పెద్దవి చిన్నవి మనం పిల్లలకి నేర్పిస్తాం కదా, ఏది పెద్దది ఏది చిన్నది, ఏది టాల్ ఏది షార్ట్, ఏది హై ఏది లో, అలా ప్రతిదీ కూడా ఇలా డిస్ప్లేగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి ఇది మనం డైలీ చేయించేదండి. గుడ్ హ్యాబిట్స్కి సంబంధించి ఒక చార్ట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఆను, ఇన్ను, అండరు అనే వాటి వర్డ్స్ గురించి ఈ వర్డ్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ పిక్చర్ రీడింగ్ ఇచ్చారు. చూడండి పిక్చర్స్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ట్రీస్ ఉన్నాయి అనే దాని గురించి ఇచ్చారండి. ఇలా హెల్దీ ఫుడ్స్ ఇవన్నీ ఇచ్చారు. వచ్చేసరికి ఇవన్నీ మనకి ఈ స్కూల్కి డెవలప్మెంట్కి సంబంధించి ఫస్ట్లో ఉన్న కలెక్టర్ గారు లోతేటి శివశంకర్ గారు ఈ సెంటర్కి సంబంధించి కొంత ప్రీ స్కూల్ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేశారండి. దానికి సంబంధించి బుక్స్ ర్యాక్ మనకి స్కూల్ పిల్లలకు వచ్చే PP1 PP2 బుక్స్కి సంబంధించి పిల్లలకి ఒక అలవాటు నేర్పడం, చదివిన బుక్ ఎక్కడది అక్కడ పెట్టడము, ఏ బుక్కి ఆ బుక్ సపరేట్గా అరేంజ్ చేయడం ఈ టీచర్ గారు చాలా బాగా అరేంజ్ చేశారండి. అలానే టాయ్స్కి సంబంధించి ఒక ర్యాక్ ఇచ్చారు. ప్రతిదీ కూడా అంటే మనం పెట్టే ర్యాక్స్, మనం వాడే బొమ్మలు కానీ పిల్లలకి వాటికి సంబంధించినవి ప్రతి ఒక్కటి కూడా ఈ ర్యాకుల్లో అయితే కనుక మనం అరేంజ్ చేస్తాము. జంపింగ్ ఇచ్చారండి. పిల్లలు దీనిలో జంప్ చేయడం వల్ల పిల్లలు పొట్టిగా అలా ఉన్నా కానీ పిల్లలు ఎగరడం వల్ల ఏంటంటే వాళ్ళ హైట్ అనేది గ్రోత్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అలాగనే పిల్లలు కూడా బాగా ఆడుకున్న ఫీలింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది అన్ని సెంటర్స్కి ఇవ్వలేదండి, ఇలా మెయిన్ సెంటర్స్ వాటికి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వెజిటేబుల్స్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి, ఈరోజు ఎలా ఉన్నది అనే దాని గురించి ఇచ్చారు. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం చేసాం కదా 9th ఏప్రిల్ నుంచి చేసిన పోషణ పక్వాడా బ్యానర్స్, ఇవన్నీ కూడా ఇవేమో ఆల్ఫాబెట్స్ చార్ట్స్, యానిమల్స్ గురించి కూడా ఇచ్చారు. అలానే పిక్చర్ రీడింగ్, ఈ పిక్చర్లో ఏమేమి ఉన్నాయి,
ఇవి లోటస్, ఫ్రాక్, అలా ట్రీ, ఏం చేస్తున్నారు, విండోస్ ఉన్నాయి, హౌస్ ఉంది, వ్యాన్, అలాంటివి వర్డ్స్ గురించి ఈ పిక్చర్లో ఏమేమి ఉన్నాయి వాటి గురించి ఇచ్చారు. అలానే మంచి అలవాట్లు అనే ఒక క్యాలెండర్ కూడా ఇచ్చారండి. వచ్చేసరికి హౌ ఆర్ యూ టుడే, ఈరోజు ఎలా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా పిల్లవాడు, అది అలా చూపించి మనము అడగడం. మరికి డేస్ ఆఫ్ ద వీక్ ఇవి వారాల గురించి ఇచ్చారు. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో. ఈ స్కూల్ అయితే చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ విధంగా కూడా ఇదంటే మనకి గవర్నమెంట్ అంతా ఇలా అరేంజ్ చేసింది. సో మనం కూడా మన సెంటర్స్ని కూడా ఏదో ఒకటి క్రాఫ్ట్ అంటే మనం హ్యాండ్మేడ్గా ఏమన్నా ఐటమ్స్ తయారు చేసుకొని మనం కూడా ఈ విధంగా డెవలప్మెంట్ అనేది మన సెంటర్ని డెవలప్మెంట్ చేసుకుంటే మనకు కూడా పిల్లలు అనేది బాగా పిల్లలు చూడంగానే స్కూల్కి వెళ్ళాలి అని అట్రాక్టెడ్గా ఉంటాయి. అలానే ఈ స్కూల్స్లో టీచర్ కూడా హార్డ్ వర్క్ బాగా చేస్తారండి. ఎందుకంటే ఇక్కడున్న ప్రీ స్కూల్ మెటీరియల్స్ కానీ ఇక్కడున్న వాటన్నిటిని చూస్తే నాకైతే చాలా బాగా అనిపించింది. పిల్లలు అయితే కనుక వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇక్కడైతే కనుక ఒక 15 మెంబర్స్ దాకా పిల్లలు ఉన్నారండి. సో సెంటర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇలానే ప్రతి ఒక్కరి సెంటర్ కూడా అందరూ ఇలానే చూసుకొని బాగా తయారు చేసుకుంటారని ప్రీ స్కూల్ మెటీరియల్స్ని అనుకుంటున్నాను. ఇలా మనం వాల్ పోస్టర్స్ ఇవన్నీ మనం తెచ్చుకోలేకపోయినా కానీ మనకి క్రియేటివిటీ ఉన్న అంటే ఏదైనా క్రాఫ్ట్స్ మన అట్టముక్కలతో కానీ అలా ప్రీ స్కూల్ మెటీరియల్స్ మనం డెవలప్మెంట్ చేసుకుంటే కనుక మన స్కూల్ అనేది కొంచెం అట్రాక్టెడ్గా ఉంటుంది. మన దగ్గర కూడా మన క్రియేటివిటీ మొత్తం బయటికి తీసుకొస్తే పిల్లవాడు రేపొద్దున కూడా మనం ఆ పిల్లవాడి చేత అవన్నీ మనం చేయించుకోవడానికి కూడా వాడికి నేర్పించి ఇది ఇలా చేయాలి రాదు అలా చేయాలని పిల్లవాడికి చెప్పి మనం చేయించుకోవచ్చు. సో అందుకనని ఈ వీడియో అయితే చేశానండి. ఓకేనండి, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి.